నల్గొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలు కన్నుల పండుగగా జరుగుతూ ఉన్నాయి. జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ల దగ్గర భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అక్కడికి వస్తున్నారు. జిల్లాలో పుష్కర ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తొలి కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఇప్పటికే ఎక్కడికక్కడ అన్ని ఘాట్స్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అటు భక్తులు కూడా వచ్చి కృష్ణ జలకరాలను ఆచరిస్తున్నారు. అయితే ఇప్పటికే మొత్తం కూడా నల్గొండ జిల్లాలో 28 ఘాట్స్ ఏర్పాటు చేస్తే 28 ఘాట్స్ వద్ద మాత్రం పూర్తిగా అటు భక్తులు వచ్చి స్థానాలు ఆచరించే విధంగా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఇంకా దానికి తోడు నల్గొండ జిల్లాలోని ఈ ప్రత్యేక అధికారులు కూడా అప్పుడు కలెక్టర్తో పాటు జేసీ కూడా ఎప్పటికప్పుడు అన్ని కూడా 28 ఘాట్స్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే మనతో పాటు ఐఏఎస్ ఆఫీసర్ జేసీ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నల్గొండ జిల్లాలో పుష్కరాల మహోత్సవం ఎట్లా జరుగుతుంది? పుష్కరాలు చాలా స్మూత్గా, ఎందుకంటే ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ మొన్న పెట్టుకున్నాం. నిన్న గ్యాప్స్ అన్ని కూడా ఫిల్అప్ చేశాం. మాకు ఏదైతే 2300 మంది సూపర్వైజర్ ఆఫీసర్ ఉన్నారు, ఫీల్డ్ ఫంక్షనరీస్ 10,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎఫెక్టివ్ ఉండటం కోసం ముందే ఓరియంటేషన్ అనేది కనుక స్మూత్గా మంచిగా నడుస్తుంది. ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. అన్నీ కూడా మెటీరియల్స్ కావాల్సినవి ఇచ్చాం, ఇంప్లిమెంట్స్ కావాల్సినవి ఇచ్చాం, ఇన్స్ట్రుమెంట్స్ కావాల్సినవి ఇచ్చాం. ఇప్పటివరకైతే స్మూత్గా నడుస్తుంది. పొద్దుటి నుంచి ఇక్కడ నుంచి కూడా స్మూత్గా అవుతుంది అనుకుంటున్నాం, స్టెబిలైజ్ అవుతుంది. ఎందుకంటే 3 షిఫ్ట్స్లో రౌండ్ ద క్లాక్ పెట్టాం మనం. అయితే కనగల్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటివరకు కూడా నీళ్ళు కూడా రిలీజ్ చేయకపోవడంతో అటు కనగల్ పుష్కర ఘాట్లో ఎవరు కూడా రాని పరిస్థితి అంటే అక్కడ వాటర్ వచ్చే పరిస్థితి లేదా ఇప్పుడు అది ఆర్డీఓతో మాట్లాడాము, అది కూడా ప్లాన్ చేస్తున్నారు. మార్నింగ్ ఉండే ఇప్పుడు కొద్దిగా తగ్గినట్టు ఉన్నాయి నీళ్ళు, మళ్ళీ నీళ్ళు వచ్చేటట్టు చేస్తాం. మాకు వాట్సాప్లో కూడా ఇప్పుడు దాంట్లో కూడా పెట్టారు, మీకు దాంట్లో ప్రెస్ వాట్సాప్లో కూడా పెడతారు నీళ్ళు వచ్చినాయి. అయితే ఇప్పటివరకు ఇంకా ఈ వచ్చే పుష్కరాలకు సంబంధించి ఎంతమందిని మీరు ఎస్టిమేట్ చేస్తున్నారు? అయితే ఆ భక్తులకు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? ఇంకా ఏమైనా భద్రతా దృష్ట్యా ఎన్డీఆర్ఎఫ్ టీం ఎంత ఉంది? 146 లక్షల మంది మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఘాట్స్ కూడా ఇంక్రీజ్ చేశాము. ఇదివరకు ఉన్న 11 ఘాట్స్ని ఇప్పుడు 28 ఘాట్స్ చేసాము. ఇదివరకు 552 మీటర్స్ ఉంటే ఇప్పుడు 2560 మీటర్స్ దాకా మనం పెట్టాము. దానివల్ల కొద్దిగా ఇంక్రీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా ఒక టీం వచ్చింది. ఆ టీంను కూడా ఇక్కడ వాడపల్లి, మఠంపల్లి ముగ్గురు దగ్గర డివైడ్ చేశాం. వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు కాకుండా మా ఫైర్ సర్వీస్ వాళ్ళు లోకల్ వాళ్ళు ఉన్నారు. వీరు కాకుండా మన ఎక్స్ట్రా ఎన్జిఓ మన వాలంటీర్స్ని తీసుకున్నాం. అంతేకాకుండా ఘాట్ క్లియరింగ్ ఆఫీసర్ని కూడా పెట్టాం. వాటితో పాటు ఇప్పుడు స్విమ్మర్స్ని కూడా ఇంక్రీజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 5 ఇచ్చాము. మన పరిస్థితి చూసి ఇప్పుడు 15 మందిని ప్రతి షిఫ్ట్లో ఇంక్రీజ్ చేసాం. 45 మెంబర్స్ని పెట్టాం. సిమిలర్లీ వాడపల్లి, మఠంపల్లి కూడా అట్లా పెట్టాం. ఆల్ ప్రికాషనరీ యాక్టివిటీస్ ఆర్ టేకెన్ అప్. దేర్ వుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఇట్ విల్ గో స్మూత్లీ. ఇప్పటివరకు జిల్లాలో వీఐపీ ఘాట్లను కూడా కొన్ని ఏర్పాటు చేశారు. అయితే వీఐపీ ఘాట్లను వీఐపీలు మాత్రమే వాడుకునే విధంగా, లేకపోతే సామాన్య భక్తులు కూడా వచ్చి అక్కడ స్నానాలు చేసే విధంగా ఏర్పాటు చేశారా? అదేవిధంగా ఇప్పటివరకు ఎవరెవరు ఎక్కడెక్కడ వీఐపీలు పాల్గొన్నారు? ఇప్పుడు వీఐపీ ఘాట్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా వీఐపీ ఘాట్ అన్నారు. వీఐపీ ఘాట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 9 feet. మొత్తం మనం ఇవ్వలేదు. ఆ 9 feetలోనే వీఐపీస్ వస్తారు. తగ్గిందంతా వీఐపీ ఘాట్ అంటే వీఐపీ ఆ ఘాటుకు వస్తారని అర్థం, కానీ వీఐపీ అక్కడికి వస్తారని అర్థం కాదు. కాబట్టి ఇక్కడ కానీ మనకు మఠంపల్లి శివాలయం, అది మన టెంపుల్ దగ్గర కానీ, వాడపల్లిలో కానీ, శివాలయం టెంపుల్లో కానీ ఆ వీఐపీని అట్లనే రిస్ట్రిక్ట్ చేస్తాం. సో అట్లా ఉంటే తక్కిన వాళ్ళని కూడా ఖచ్చితంగా దే ఆర్ ఫ్రీ టు కమ్. ఎందుకంటే 90% ప్రీ పీపుల్ పెట్టాము, ఖచ్చితంగా చేస్తాం. నల్గొండ జిల్లాలో మాత్రం కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఎలాంటి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పటికీ అటు వచ్చే భక్తులకు కూడా అటు భద్రతా దృష్ట్యా ఎన్డీఆర్ఎఫ్ టీంను కూడా ఏర్పాటు చేశాం.